హాయ్ అండి. నేను శైలజ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేకే ఆర్ట్స్ అండ్ కుకింగ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. ఈరోజు మన రెసిపీ వచ్చేసి వెనిలా ఎసెన్స్ని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూసేయండి. షాప్లో కొనాల్సిన అవసరం లేదండి. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో ఇంట్లో ఉన్న వాటితోనే చేసేయచ్చు. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. చూసారు కదా, దీనికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ నార్మల్ వాటర్ తీసుకోండి, అలాగే షుగర్ తీసుకోవాలి, బేకింగ్ సోడా తీసుకోవాలి, దాంతోపాటు కాఫీ పౌడర్ తీసుకోవాలి. ఏదైనా పర్వాలేదండి, ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ఎసెన్స్ అయితే చేసేసుకోవచ్చు. వెనిలా ఎసెన్స్ యూస్ చేసుకొని మనం కేక్స్ చేసుకుంటాము, అలాగే షర్బత్స్లో కూడా యూస్ చేసుకుంటాం కదా మంచి ఫ్లేవర్ కోసం. అలాగే మనకి బాదం పాలు దేనిలోనైనా కానీ ఫ్లేవర్ కోసం వెనిలా ఎసెన్స్ని అయితే యూస్ చేస్తూ ఉంటాము. ఇప్పుడు అది ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. ఒక బౌల్ తీసుకోండి, దానిలోకి 1 టేబుల్ స్పూన్ వరకు కాఫీ పౌడర్ని తీసుకోవాలి. దీనిలోనే 1 టేబుల్ స్పూన్ వరకు షుగర్ని తీసుకోవాలి. 5 టేబుల్ స్పూన్ల వరకు నార్మల్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ కొలతలతో అయితే పర్ఫెక్ట్గా చేయండి. దీనిలోనే 1/2 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ సోడా తీసుకోవాలి. ఇది మొత్తాన్ని కూడా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి. మనకి షుగర్ అనేది కరిగిపోవాలి పూర్తిగా కూడా, అప్పటి వరకు బాగా మిక్స్ చేయండి. ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత మూత పెట్టేసి ఒక 5 అవర్స్ పాటు పక్కన పెట్టేసేయండి. ఈలోపు మనకి చక్కగా ఎసెన్స్ అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా, 5 అవర్స్ తర్వాత అయితే చూపిస్తున్నాను. మనకి వెనిలా ఎసెన్స్ అయితే రెడీ అయిపోయిందండి. ఏదైనా గ్లాస్ జార్లో కానీ ఏదైనా బాటిల్లో కానీ స్టోర్ చేసుకొని 6 మంత్స్ వరకు యూస్ చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి. బయట కొనాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే ఈజీగా వెనిలా ఎసెన్స్ని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎప్పుడు కావాలంటే అప్పుడు కేక్స్లో కానీ షర్బత్స్లో కానీ దేనిలోనైనా ఫ్లేవర్ కోసం ఒక 2-3 డ్రాప్స్ యాడ్ చేసుకున్నారంటే మనకి ఫ్లేవర్ అయితే ఈజీగా వచ్చేస్తుంది. తప్పకుండా ట్రై చేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.